friends, my dear masters and my dear gods. ఈరోజు మొట్టమొదటిసారిగా మన ధ్యానర్షి శ్రీ ప్రేమనాథ్ గారి సంక్రాంతి సందేశాన్ని తీసుకుందాం. ఒక్కసారి మన గురుగారు ప్రతిసారి గట్టిగా చెప్పట్లు. మనకు అన్నీ అందిస్తున్న ఈ ప్రకృతికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. మనతో కలిసిమెలిసి నేషనల్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లు. మనకు అనంతమైన విశ్వశక్తినిస్తున్న పిరమిడ్లకు ఒకసారి గట్టిగా చెప్పట్లు. మిత్రులారా, సంబరాలంటే పిరమిడ్ మాస్టర్లు చేసుకున్నవే సంబరాలు. ధ్యానం చేయడమే అతి గొప్ప సంబరం. మరి ఇంతమంది యోగులు కలిసి ఈ సంబరం జరుపుకుంటుంటే అంబరానికి వెళ్తున్నాయి ఈ సంబరాలు. మామూలు సంబరం కాదు మనం చేసుకునేది. మనం ఏ సంబరం చేసుకోవాలన్నా మనకు కావాల్సినది ఆస్తి, అంతస్తు. మనం భౌతికంగా సంపాదించినటువంటి ఆస్తి అంతస్తులేవి మన వెంట మనం తీసుకెళ్ళలేం. ఆస్తి అంటే ధ్యానం ద్వారా పొందే జ్ఞానమే అనంతమైన ఆస్తి. ధ్యాన ప్రచారం ద్వారా పొందే స్నేహమే అంతస్తు. ఈ ఆస్తి అంతస్తులు సంపాదించుకోవడానికి సమయమే పెట్టుబడి. సంక్రాంతి సంబరాలు మన పిరమిడ్ మాస్టర్లు జరుపుకున్నట్లు ఇంకెవరు ఈ జగత్తులో ఎవరు జరుపుకోరు. అద్భుతమైన సంబరాలు మనవి. మనకు సత్యం తెలుసు, మనం దేహం కాదు, ఆత్మ పదార్థము. అందుకే మనం తెల్లవారుజామునే ఇలా వచ్చి ఇక్కడ అందరం కలుసుకుని ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ భాగ్యమే మహాభాగ్యం, మన గురుగారు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. దీంట్లో పాలు పంచుకోవడం అనంతమైన భాగ్యం. మనం సంపాదించేటువంటి డబ్బు, రూపాయలు, ఏవి నగలు మన వెంట ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేం. శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు రూపాయలు వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తున్నారో ఎవరికీ తెలియదు. మా తాతగారు వేశారు, మా నాన్నగారు వేశారు అని వేస్తుంటారు. అక్కడ ఒక సత్యం ఏంటంటే, వీడు జీవించినంతకాలం ఒక్క రూపాయికి పక్కన వాడికి దానం చేయలేదు. ఇప్పుడు చూడండి, ఈ రూపాయి తీసుకెళ్తాడేమో, వీడు తీసుకెళ్ళలేడు. మీ దగ్గరున్న రూపాయి పక్కన వాడికి ఇచ్చే పుణ్యం మాత్రమే మనం పైలోకాన్ని తీసుకెళ్ళగలమని మనం అందరం మేల్కోవడానికే పెద్దలు అలా రూపాయలు వేయమన్నారు. అలాగే శవం మీద మరమరాలు అంటారు, బొరుగులు అంటారు, వేస్తూ ఉంటారు. వడ్ల గింజ నుండి వచ్చిన బియ్యపు గింజతో వండిన అన్నము తింటే కడుపు నింటుంటుంది, కానీ వడ్ల గింజ నుంచి వచ్చిన బొరుగులు, మరమరాలు తింటే కడుపు నిండదు. వీడు బియ్యపు గింజగా జీవించినంతకాలం ఒక్కరికి ఒక ఉపకారం చేయక మరమరమై బొరుగై గాలి కొట్టుకుపోతున్నాడు. మీరు కూడా ఎప్పుడైనా పోయేవాళ్ళే. జీవించినంతకాలమే ఉన్నప్పట్లో మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. ఏంటి? ఆస్తి. అనంతమైన ఆస్తి, అనంతమైన ధ్యానం చేసే పొందే జ్ఞానమే అనంతమైన ఆస్తి. ఇక అంతస్తు అంటారా? మన పిరమిడ్ మాస్టర్లకు ఉన్నటువంటి అంతస్తు వైభోగం ఎక్కడా లేదు. ఈ స్నేహం ఎక్కడా లేదు. అనంతమైన అద్భుతమైనటువంటి స్నేహము. మరి బాట చూపించింది పత్రిసారు. 1997 ఆగస్టు 3వ తేదీ 2వ తేదీ శనివారం రాత్రి నేను షాప్లో బిజినెస్ చేస్తుంటే ఎవరో ఒక మహానుభావుడు పత్రిసార్ ప్లాంప్లెట్ నాకు ఇచ్చాడు. ఆ మహానుభావుడికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఈరోజు నా జీవితం ఇలా మలుపు తిరిగిందంటే ఆ ప్లాంప్లెట్, ఆ కరపత్రం ఇచ్చినటువంటి మహానుభావుడే. అది చూసిన వెంటనే, అంతకుముందు నాకు బ్రహ్మకుమారి మెడిటేటర్స్, రామచంద్ర మిషన్ మెడిటేటర్స్, ఎస్ఎస్వై మెడిటేటర్స్, రకరకాల మిత్రులు ఉండేవాళ్ళు, ఎందరో ఆహ్వానించేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ప్లాంప్లెట్, ఆ కరపత్రం నన్ను పత్రిసారి పరిచయం చేసిందండి. మొట్టమొదటి రోజు ధ్యానం చేసిన రోజే అనంతమైన ఆనందం అనుభవించాను. 1 గంట ధ్యానము
నాకు ఒక్క నిమిషం అనిపించలేదు. ఆనందము ఇప్పుడు మనం అందరం అనుభవించాం. అది అనుభవించి తెలుసుకోవాల్సింది కానీ చెప్పడానికి చూపించడానికి వీల్లేదు. ఆనందంలో మునిగిపోయినాను. అప్పుడు అనుకున్నాను, జీవితకాలం నాకు ఈ ఆనందం కావాలి. నేను ఏ రోజు ధ్యానం చేయను ఆ రోజు ఆహారం తీసుకోను, ఏ రోజు ధ్యానం చేయను ఆ రోజు నిద్రపోను. ఈ ధ్యానాన్ని ప్రపంచంలో ఉన్న అందరికీ అందించాలని ఒక సంకల్పించుకున్నాను 1997 ఆగస్టు 3వ తేదీ. అందుకే అమెరికాకి వెళ్ళాను 2004లో. నాకన్నా 20 రోజుల ముందు పత్రి సార్ అమెరికాకి వెళ్ళాడు. చికాగోలో సార్ ఉన్నాడు, నేను డెట్రాయిట్లో ఉన్నాను. శనివారం ఆదివారం మధ్యాహ్నం 2 క్లాసులు అరేంజ్ చేసాము. అక్కడ నాగరాజు అనే మాస్టర్తో మొట్టమొదటి పిరమిడ్ రిజిస్ట్రేషన్, మన పిరమిడ్ సొసైటీ రిజిస్ట్రేషన్ డెట్రాయిట్లో జరిగింది 2004లో. ఆ నాగరాజు అనే మాస్టర్ సహకారంతో మధ్యాహ్నం 3 గంటలకి శనివారం ఆదివారం 2 క్లాసులు అరేంజ్ చేసాం. శనివారం మధ్యాహ్నం 3 గంటలకి అలా మేము ఒక 30 మంది కూర్చున్నాం. పత్రి సారు ప్రేమ్నాథ్ ఎలారా మాట్లాడు అన్నాడు. నాకైతే ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడడం అలవాటు లేదు, ఎప్పుడు చేసిన ప్రాక్టీస్ లేదు. ఇది అమెరికా ఎందుకు ఇలా పిలిచి నాకు మైక్ ఇస్తున్నాడని అలా మైక్ పట్టుకున్న నోరు విప్పాను. అరగంట ఇంగ్లీష్లో ఏకధాటిగా మాట్లాడేసాను. ఆశ్చర్యం వేసింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భాష? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భాష ఎక్కడి నుంచి వచ్చిందని. ఇప్పుడు 5 సంవత్సరాల నుండి బెంగళూరులో ఉన్నాను. నాకేదో 4 ముక్కలు కన్నడ వచ్చేది. అలా మైక్ పట్టుకొని ధైర్యంగా మాట్లాడుతూ ఎక్కడైనా పొరపాటు కన్నడ ముక్క రాకపోతే ఇంగ్లీష్ కలుపుకొని ఇప్పుడు కన్నడలో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను. నార్త్ ఇండియా అంతా తిరిగాను. హిందీ కూడా నాకు రాదండి, ఏదో ఉర్దూ కొద్దిగా మాట్లాడేవాడిని. అట్లాంటిది హిందీలో స్పీచ్లు ఇవ్వడం అంతా మొదలుపెట్టాను. సేతు విజ్ఞానం, మైండ్ పవర్, థాట్ పవర్ పుస్తకం చదివాక అప్పుడు తెలిసింది గత జన్మల్లోని జ్ఞానం అంతా కూడా ధ్యానం చేసేవారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగపడుతుందని. అంటే అప్పుడు అర్థం చేసుకున్న ఈ జ్ఞానం అంతా, ఈ భాషా జ్ఞానం అంతా కూడా నా గత జన్మలోది. ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు అది నా నోటి ద్వారా వస్తూ ఉందని నేను తెలుసుకున్నాను. అందుకే ధ్యానం యొక్క గొప్పదనము, దాని యొక్క ఆనందము, దాని ఎలా ఉంటుందనే అనుభవించే వారికి తెలుస్తుంది. కానీ మనం అనుభవిస్తున్నాం. ఆ ఆనందం మనకు తప్ప ఇంకెవరికి అందదండి. ఎంత గొప్ప ఆనందం అంటే చెప్పలేం. మనకు ప్రతి నెలా సంబరాలే. ఇంకా రాబో కాలం 365 రోజులు ఇలాగే ఉంటాయేమో మనకు. అలా ప్రతిసారి పెరుగుతూ పోతున్నాయి. ఋషికేశ్లో జరుపుకున్నాం, మరి కడతాలో జరుపుకున్నాం, మరి ఇక్కడ ఇలా జరుపుకుంటున్నాం. ఇలా ప్రతి నెల మనకు సంబరాలు ఉండనే ఉంటాయి. అనంతమైన ఈ సంబరాలు జరుపుకోవాలంటే జీవితంలో మనం చేసే పని పట్ల విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం అనే పదములోనే శ్వాస ఉందండి. ఆ శ్వాసనే, ఆ గురువు మీద మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే విశేషముగా శ్వాస మీద ధ్యానము చేసేవారందరూ అంటే ముక్త స్థితిలో ఉంటారు. ఆ పదంలోనే ఆ జ్ఞానం పెట్టారు. విశేషముగా శ్వాస మీద ధ్యానం చేసేవారు ఎవరైనా సరే ముక్త స్థితిలో ఉంటారు, ఆనందంగా ఉంటారు అని ఆ పదంలోనే పెట్టారు. తెలుగు భాష ఎంత గొప్పదంటే నేను ధ్యానంలో వచ్చాక గమనించాను భాషలో ఏమేమిటి అని. మానవుడు అంటే మాయలో పడి నలుగుతూ ఉన్నవాడు, ఆ పదంలోనే పెట్టారు. దేవుడు అంటే దేహములో ఉన్నవాడు. బ్రతకటము అంటే బ్రతికినంత కాలము తనను తాను తెలుసుకొనక కటకటమని మూలగటము. జీవితం అంటే జీవించినంత కాలము జ్ఞానాన్ని వింటూ తనతో తాను ఉన్నవాడు ప్రతి క్షణము ముక్త స్థితిలో ఉంటాడు అని. మన తెలుగు భాష, నేను కన్నడ అన్నీ వస్తాయి కానీ ఇలా ఆ భాషా జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము ఆ పదాలలోనే పెట్టారండి. ఏ పదం తీసుకున్నా ఆ పదంలో దానికి సంబంధించిన జ్ఞానం పెట్టారు. నేను ఒకసారి హిమాలయస్ టూరు హరిద్వార్ వెళ్ళాను.
అక్కడ ఒక ఆలయంలో రుద్రాక్ష వృక్షం ఉంది, దానికి ఒక రుద్రాక్ష కాయ ఉంది. నాలో నుంచి ఒక ప్రశ్న వచ్చింది. ఆ రుద్రాక్ష వృక్షాన్ని ఏకముఖి రుద్రాక్ష అంటారు, ఇది పవిత్రమైనది అంటారు, ఇది ఎంతవరకు సత్యమని ప్రశ్న వచ్చింది. నా మనసుకి ఆన్సర్, దీన్ని టెలిపతి అంటారు. ఒక చెట్టుతో ప్రకృతితో ఇలా మాట్లాడేదాన్ని టెలిపతి అంటారు. నాకు ఆ వృక్షం నుండి ఎలా వచ్చిందంటే సందేశము, భౌతికంగా రుద్రాక్ష మాల ధరించిన, స్ఫటిక మాల ధరించిన, తులసి మాల ధరించిన, కాషాయము ధరించిన, విభూది పూసుకున్న దక్కేది సున్నా. రుద్ర అంటే ఈ దేహము ఎప్పటికైనా రుద్రభూమిలో కలిసిపోయేదే. అక్షయం అంటే నాశనము లేనిది ఆత్మ అని తెలుసుకునే ధ్యానము చేస్తే ఈ గుండ్రటి రుద్రాక్షకు 3వ కన్ను తెరుచుకుంటే అప్పుడు నువ్వు అవుతావు ఏకముఖి రుద్రాక్ష అని వచ్చింది. అంతేకాని భౌతికంగా ఏం ధరించినా ఏం రాదండి. మనం కావాలి ఏకముఖి రుద్రాక్ష. ఈ గుండ్రటి ముఖమే రుద్రాక్ష, 3వ కన్ను తెరుచుకోవడమే ఏకముఖి రుద్రాక్ష. అలా మన సొసైటీలో సాధించినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే స్వేచ్ఛ ఇచ్చాడు. మనకు పరిశోధనలు స్వేచ్ఛ ఇచ్చాడు, మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చాడు, జ్ఞానం అందుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చాడు, పంచడానికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి సొసైటీ ఎక్కడా లేదండి. మనమందరం కూడా ప్రతిసారి అంటాడు, ఈ భూలోకం ఒక పాఠశాల, పైలోకాలు కాలేజీలు యూనివర్సిటీలు, ఈ పాఠశాల స్కూల్ టీచర్లే పిరమిడ్ మాస్టర్లు అంటారు. మనం పైలోకం నుంచి వచ్చేటప్పుడే ఎంఈడి సర్టిఫికెట్ తీసుకొచ్చాం. అందుకే మనకు సిలబస్ ట్రైనింగ్ అట్లాంటివి ఏం లేదండి. మైక్ ఇచ్చేసి పిలిస్తే ఎవరైనా మనం చెప్పగలం. అంత జ్ఞాన సంపన్నులు ఎన్నో జన్మల నుండి ఎంతో జ్ఞానాన్ని పొంది ఈ భూమి మీదకి ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించడానికి వచ్చాము. అదే మన లైఫ్ పర్పస్. మనందరి పర్పస్ ఒకటే. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి బ్రహ్మజ్ఞానులు ఆత్మజ్ఞానులు కావాలి. మనకు వేదాలు అర్థం కాలే, ఉపనిషత్తులు వచ్చాయి, ఉపనిషత్తులు అర్థం కాలే, భగవద్గీత వచ్చింది, భగవద్గీత అర్థం కాలే, పత్రిసారి వచ్చాడండి. ఆ జ్ఞానాన్ని అతి సులువైనటువంటి పదాలతో ఎంత అద్భుతంగా మనకు నేర్పించాడంటే, ఎంత సింపుల్గా నేర్పించాడు. ధ్యానము వల్ల జ్ఞానము, జ్ఞానము వల్ల ముక్తి. ఆ జ్ఞానము ధ్యానము చేస్తే తప్ప దక్కదండి. చదువుకున్న జ్ఞానం మనకు ఆనందాన్ని ఇవ్వదు, భుక్తికి పనికొస్తుంది. ఈ ధ్యానం ద్వారా పొందే జ్ఞానము ఆనందాన్ని ఇస్తుంది. అంత సింపుల్గా మొత్తం భగవద్గీత సారమంతా దాంట్లోనే ఉందండి. ఆనందంగా జీవించడమే ముక్తి, దానికి కావాల్సిందే జ్ఞానము. ఆ జ్ఞానం పొందడానికి మార్గమే ధ్యానము. ఎంత సాధన చేస్తామో అంత ఫలితం పొందుతామని. నేను 97 ఆగస్టు 3వ తేదీ ధ్యానం మొదలుపెట్టాను. మరుసటి రోజు 4వ తేదీ నుండి, నేను అప్పట్లో బిజినెస్ చేసేవాడిని, 9 గంటలకు షాప్ తాళం వేసుకొని ఇంటికి వస్తే కాస్త తినేసి అలా కూర్చునే ఉండండి ధ్యానానికి. 2, 3, 4, 5 మావిడ లేపేది, షాప్కి వెళ్ళాలి, పడుకోండి అంటే అప్పుడు పడుకునేవాడిని. పిచ్చి పట్టినట్లుగా ధ్యానం చేశానండి. నాకు కనిపించే అనుభవాలు ఏంటి లేవు. నా లోపల నుంచి ప్రశ్నకు సమాధానం వస్తుందండి. ప్రతిసారి చెప్పాడు, సమాధి స్థితి అన్నిటికన్నా గొప్ప స్థితి అన్నాడు. అప్పుడు ఈ కనిపించే అనుభవాల మీద నాకు ఉన్నటువంటి అపోహ తొలగిపోయింది. అవి అందరికీ రావు, కొందరికి కనిపిస్తాయి, కొందరికి కనిపించవు. నాకు 20 ఏళ్ళ నుంచి ఇంత చిన్న వెలుగు కూడా నేను ధ్యానంలో చూడలేదు. నాకు ఆనందంగా ఉంటుంది, నా సందేహానికి సమాధానం నా లోపల నుంచే వస్తుంది. ఇది గొప్ప సత్యం అండి. దానికి కావాల్సింది ఏమిటంటే శక్తి కావాలి, బాగా సాధన చేయాలి. నేను చేసినటువంటి సాధన ఎనర్జీ నాకు 2-3 సంవత్సరాల తర్వాత అర్థమైంది. మన ప్రశ్నకు సమాధానం లోపల నుండి రావడం ఇంతకన్నా గొప్ప జ్ఞానం ఇంకేమీ లేదు. మన ఆత్మ నుండి వచ్చే జ్ఞానం అందుకోవడమే. దానికి అనంతమైన శక్తి కావాలా, దానికి పట్టుదల కావాలా, సాధన చేయాలి. ఒక యోగి రాత్రి పగలు చేయమన్నారు. మనమంతా రాత్రి నిద్రపోవడానికి భూమి మీద పుట్టలేదు, ధ్యానం చేయడానికి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పుట్టాం. రాత్రి సమయంలో
ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. పగలు మన భౌతిక జీవితానికి పోను, మిగిలిన సమయం అంతా ధ్యాన ప్రచారానికి ఉపయోగించాలి. ఒక్క క్షణం వృధా చేయకూడదు. మన పిరమిడ్ మాస్టర్ అంత విలువైనదండి సమయము. మనకు అందరికీ విలువైందే, కానీ ఆ సమయం యొక్క విలువ పత్రిసారి మనకు తెలిపాడు. ఊరికి చెప్పటం కాదండి, ఆ మహానుభావుడు ఆచరించి ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా గడిపి మనకు చూపిస్తున్నాడు, ఆచరించి చూపిస్తున్నాడు. మనం కూడా మరి సార్లుగానే ఆ సమయాన్ని సద్వినియోగం చేయాలి. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మనం గడపాలి. ఇక్కడికి వచ్చాం, ఎంతమంది స్నేహం అందుకోవచ్చండి. ఇన్ని ఊళ్ళు తిరగాలంటే ఎంత సమయం పడుతుందండి. ఇక్కడ ఎవరిని పలకరించిన వాళ్ళ అనుభవాలు వింటే అద్భుతం అనిపిస్తుంది. మనిషిని చూస్తే ఏం చెప్పలేమండి. చెవులు పెట్టుకునే వాళ్ళ మాటను వింటే అప్పుడు అర్థమవుతుంది ఎంత గొప్ప జ్ఞానులు ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరు పలకరిస్తే మీ అనుభవం ఏమిటంటే అప్పుడు మనకు తెలుస్తుంది. పరిచయం చేసుకోవాలి. నేను 97 మార్చిలో అన్నదమ్ముల నుండి విడిపోయేటప్పుడు అనుకున్న, ఈ 5గురు ఎంత సంపాదిస్తారో నేను ఒక్కడిని అంత సంపాదించాలి, పెద్ద కోటీశ్వరుడు కావాలనుకున్నానంటే 97 మార్చు 97 ఆగస్టులో పత్రిసారు నన్ను దీంట్లో పడేశాడండి, ధ్యాన సముద్రంలో పడేశాడు. కానీ ఆ కోరిక తీరలే. ఆ కోటీశ్వరుడు కావాలనే కోరిక, అప్పట్లో డబ్బు సంపాదించి కోటీశ్వరుడు కావాలనుకునేవాడిని ధ్యానానికి ముందు. ధ్యానంలో ప్రవేశించాక మీలాంటి 1,000,000 మంది మిత్రులను పొంది కోటీశ్వరుడు కావాలనుకున్నాను. అందుకే నా ప్రయాణం అంతా భారతదేశం అంతా తిరిగాను నేను. చండీగఢ్, ఢిల్లీ, లూధియానా, సూరత్, ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయో అంతమంది మిత్రులు సంపాదించుకోనండి. కర్ణాటక తిరిగాను. ఎంత భాగ్యం అండి ధ్యానం. నాకు ఈ భాషలు ఇచ్చింది, ఇంతమంది స్నేహాన్ని ఇచ్చింది. చెప్పనలేవండి ఈ స్నేహము, ఈ భాగ్యము అందరికీ ఉందండి. ప్రతి ఒక్కరు మనం ఎవ్వరము తక్కువైన వాళ్ళు కానే కాదు. నేను సార్ నాగ్పూర్కి వెళ్ళాను. అక్కడ మాస్టర్స్ అన్నారు, సార్ ఆశారాం గురూజీ అట్లాంటి వాళ్ళు వస్తే గ్రౌండ్ అంతా నిండిపోతుంది, మరి మన పత్రి సార్ వస్తే వేలలో వస్తారు, వాళ్ళు వేలల్లో వస్తారు అంటే, బాబు మీ ఊర్లో ఎల్కేజీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే వేలలో ఉన్నారు సార్ అన్నారు. పిహెచ్డి స్కాలర్స్ ఎంతమంది ఉన్నారంటే వేళ్లలో ఉన్నారు సార్ అంటే, వాళ్ళంతా ఎల్కేజీ స్టూడెంట్స్ బాబు, మనమంతా పిహెచ్డి స్కాలర్స్. పిహెచ్డి అంటే త్రూ పిరమిడ్ మెడిటేషన్ యూ కెన్ రీచ్ ఫ్రమ్ హ్యుమానిటీ టు డివినిటీ. పిరమిడ్ ధ్యానం ద్వారా మానవత్వం నుండి దైవత్వంలోకి ప్రవేశించవచ్చని అప్పుడు వచ్చిందండి నాకు అక్కడ. అంటే రియల్గా పరిశోధన చేసేవాళ్ళు, ఆత్మ పరిశోధనలు ఎవరంటే మనమంతా పిహెచ్డి స్కాలర్స్, డాక్టర్లు. మనం ఎవరము ఇట్లా పిహెచ్డి డాక్టర్లు, రోగాలు పోగొట్టే డాక్టర్లు. 2 రకాల డాక్టర్లు మనమేనండి. మనకు ఏ డాక్టర్ అవసరం లేదు, మన ధ్యానమే డాక్టరు, పిరమిడే హాస్పిటల్. ఈ రెండింటిని చక్కగా ఉపయోగించుకొని మనం అందరికీ అందిద్దామండి జ్ఞానాన్ని, అందరికీ ఆనందాన్ని పంచుదాం. మనం భూమి మీదకి దిగి వచ్చిన దేవతలు. ప్రతిసారి అంటారు, దిగి వచ్చిన దేవతల్లారా దిగజారి వెళ్ళకండి, ఎదిగి వెళ్ళండి అంటాడు. కాబట్టి ఒక్కరోజు కూడా మానకుండా ధ్యానం చేస్తూ కనిపించిన ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించడమే మనం భూమి మీద పుట్టినటువంటి గొప్ప పని అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.